హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో మా హౌస్ క్లీనింగ్ అండి. ఏంటి హౌస్ క్లీనింగ్ ఎవరు చేసుకోరా, మీరే చేసుకుంటున్నారా, వీడియో తీసి పెట్టేశారు అనుకుంటున్నారా? అది కాదండి, నన్ను చాలామంది అడిగి క్వశ్చన్ ఇది డైరెక్ట్గా అడుగుతున్నారు. మీరు పని మనిషి ఉందా, మీకు వీడియోలు చేయడానికి అంత టైం ఎక్కడ ఉంటుంది, పని మీరు చేయట్లేదా, పని మనిషి ఉందా అని. నాకు ఏ మనిషి లేదండి, అంత పని నేనే చేసుకుంటాను. ఇంటిని శుభ్రం చేయటం కానీ, వంట కానీ, సామాన్లు కడగటం అన్నీ నావే అండి. మొత్తం నేనే చేసుకుంటాను. వీక్లీ ట్వైస్ చేస్తానండి మాపింగ్. వెన్స్డే ఒకటి, సాటర్డే ఆర్ సండే ఒకటే చేస్తాను. వెన్స్డే చేసేప్పుడు మొత్తం క్లీన్ చేస్తానండి. స్టవ్ కానివ్వండి, పైన సిమ్లీ కానివ్వండి, ఇవన్నీ చేస్తూ ఉంటాను అన్నమాట. మొత్తం పనులన్నీ డోర్స్ అవి తుడుస్తూ ఉంటాను. గడపలు అవి కడిగేసి బొట్లు అవి పెట్టుకుంటాను. గ్యాస్ మొత్తం అవి సామాన్లు అన్నీ తీసి కడుగుతూ ఉంటాను అన్నమాట. తర్వాత ట్యాప్స్ అవి క్లీన్ చేసుకుంటున్నానండి. వాషింగ్ ట్యాప్స్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. వాల్ అది కూడా వాటర్ అంతా పడిపోయింది, డస్ట్ కింద ఉంది. వాల్ కూడా క్లీన్ చేశాను. తర్వాత ఫ్లోర్ ఉంది, తుడుచుకొని మాపింగ్కి రెడీ చేసుకున్నానండి. హాల్ అది అంతా దులుపుకొని, అది గ్లాస్ టేబుల్ శుభ్రంగా డస్ట్ పట్టేసింది. కొంచెం డైలీ తుడిచిన డస్ట్ పట్టేస్తుందండి గ్లాస్ టేబుల్. అది రోజు తుడుపుతూనే ఉంటాను. ఇప్పుడు కూడా తుడిచి మాప్కి రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట. టేబుల్ చైర్స్ మొత్తం క్లీన్ చేస్తాను. సోఫాలు కూడా డస్ట్ పడతాయండి, రోజు తుడుస్తూనే ఉండాలి. ఇట్లా డైలీ అయితే తుడిచే ముందు, ఫ్లోర్ క్లీన్ చేసే ముందు అయితే మొత్తం క్లీన్ చేస్తాను. సోఫాలు తుడుస్తానండి. ఇప్పుడు పైనుంచి తుడిపాను కదా, మొత్తం బాగా క్లీన్ చేయాలి. ఈ గడపలైతే క్లాత్తో తుడుస్తానండి. క్లాత్తో గడపలు తుడుస్తాను. సో డోర్స్ అవి కూడా డస్ట్ లేకుండా తుడుచుకుంటానండి. కిచెన్ అయిపోయింది కదా, బెడ్రూమ్స్ పెడుతున్నానండి. మాస్టర్ బెడ్రూమ్ అనమాట. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మాప్ పెడుతున్నాను. టూ బెడ్రూమ్స్ అయిపోయింది. హాలు, డైనింగ్ హాలు మొత్తం టేబుల్ కింద చైర్స్ దగ్గర మొత్తం పెడుతున్నానండి. తర్వాత హాలు, లివింగ్ హాల్ అంతా కూడా మాప్ పెడుతున్నాను. బాల్కనీ అండి. బాల్కనీ చాలా ఆవరాలు అవి చాలా పాడు చేస్తాయి. మొత్తం నానబెట్టి ఉంచానండి. మొత్తం క్లీనింగ్కి ముందే నానబెట్టి ఉంచాను. తర్వాత క్లీన్ చాలా టైం పట్టేసింది.
ఎక్కువసేపు తోమి కడగాల్సి వచ్చింది పావురాల వల్ల. క్లీనింగ్ అయిపోయిందండి. మొత్తం క్లీన్ చేస్తాను. వాటర్ వెళ్ళడానికి కాస్త టైం పట్టింది. ఈ క్లినిక్కి చాలా టైం పట్టిందండి. 3 అవర్స్ పైనే పట్టింది. ఎలాగో క్లీన్ చేస్తున్నాను కదా అని వీడియో కూడా షూట్ చేశాను. మొత్తం క్లీనింగ్ అయిపోయిందండి. లోపల బాల్కనీ అంతా క్లీన్ చేస్తాను. ఇదిగోండి వచ్చేసింది పావురం. ఇదే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. చాలా పావురాలు ఉన్నాయి. ఇదండి మన వీడియో. ఈరోజు మా హౌస్ క్లీనింగ్ ఎలా ఉంది, నచ్చిందా? లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.